నా పేరు అమర్. ఏఐటీసీ అల్లూరు సీతారామరాజు జిల్లా కో కన్వీనర్గా బాధ్యతనిస్తా ఉన్నా. ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈరోజు ఏపీఎఫ్డిసి ఎస్టేట్స్లో ఉన్నటువంటి క్వార్టర్స్లన్నింటినీ కూడా పర్యటించడం జరిగింది. ఏమంటే ఏపీఎఫ్డిసిలో ఉన్నటువంటి క్వార్టర్స్ 1973 అంటే 50 సంవత్సరాల పైబడి నేటికి జరిగింది ఈ నిర్మాణాలు జరిగి క్వార్టర్స్ ఏర్పాటు చేసి. అయితే ఏపీఎఫ్డిసికి ఉన్నటువంటి కాఫీ పళ్ళ సేకరణకు సంబంధించినటువంటి కార్మికులకి సమస్యలు పరిష్కరించే దిశగా ఏపీఎఫ్డిసి యాజమాన్యం ఎటువంటి దృష్టి సారించడం లేదు. పని చేయించుకొని వీళ్ళని అర్ధాంతరంగా వదిలేసే పరిస్థితుల్లోనే ఈరోజు యాజమాన్యం తన విధానాలు చూపిస్తూ ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తిగా శిథిలావస్థకు వచ్చినాయి. పూర్తిగా మరమ్మతులు ఏమీ చేసినటువంటి పరిస్థితి ఏపీఎఫ్డిసికి లేదు. మంచినీటి సౌకర్యం లేదు. పూర్తిగా అసలు బాత్రూమ్ అయితే ఏ ఎస్టేట్లో కూడా బాత్రూమ్ ఒక్కడు కూడా కట్టిన పాపం లేదు. మరి ఈ రకంగా మొన్న వర్షాలు ఒక వారం రోజులు పైన పెట్టి వరదలు కురిసినప్పుడు ఆ కొండ మీద ఉన్నటువంటి వాటర్ అంతా ఇళ్లలోకి వచ్చి స్టాక్ అయిపోవడం, ఇళ్లలోనే ఊటగడ్డలాగా ఏర్పడి కింద నుంచి చెమ్మ వచ్చి వాటర్ ఓట్లాగా ఏర్పడితే ఎక్కడే పోయి బతకాలి, వీళ్ళు చెట్టు కిందకి వెళ్ళి బతికేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడ క్వార్టర్స్ ఉన్నటువంటి కార్మికులు ఉన్నారు. వీటి మీద ఎటువంటి ఆలోచన చేయకుండా యాజమాన్యం ఏపీఎఫ్డిసి పూర్తిగా నిర్లక్ష్యాన్ని చూపిస్తూ ఉంది. కనీసం బాత్రూమ్ కూడా కట్టలేదు అంటే ఎంత బాధ్యతారహితంగా ఉన్నారు ఏపీఎఫ్డిసి యాజమాన్యం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 50 సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం ఒక్క రోజన్నా వచ్చి ఒక పర్యటన చేసి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ మౌలిక వసతులు ఉన్నాయా లేవా, మంచినీటి సమస్య ఉందా లేదా అని పరిష్కరించాల్సినటువంటి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఏపీఎఫ్డిసి ఉంది. ఇకపోతే 15 కోట్ల రూపాయలు ఏడాదికి ఏపీఎఫ్డిసి ఖర్చు పెడతామని చెప్తా ఉంది. లాభాలు ఎంత వస్తున్నాయో తెలియలేనటువంటి పరిస్థితి. కార్మికులకి లాభాల విషయం చెప్పే పరిస్థితి లేదు కాబట్టి మాకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఏపీఎఫ్డిసి వెనకేసుకుంటుందో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏడాదికి 15 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు మరి అందులో కొంత డబ్బులు తీసుకొచ్చి క్వార్టర్స్లు మరమ్మతు చేయడానికి, ఇక్కడ క్వార్టర్స్లు రిపేర్ చేయడానికి ఖర్చు పెట్టవచ్చు కదా అని చెప్పి మేము ఏపీఎఫ్డిసి యాజమాన్యాన్ని అడుగుతా ఉన్నాం. అలానే ఈ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి పీస్ రేట్ ఖచ్చితంగా మీరు 15 రూపాయలు కేటాయించాల్సిందే కేజీకి. అలానే మచ్చకాయలకు సంబంధించి మీరు 20 రూపాయలు కేటాయించాల్సిందే. అది కూడా పని ప్రారంభానికి ముందుగా మీరు రేటు ప్రకటించి ఖచ్చితంగా వీళ్ళ చేత పని చేయించుకోవాలని చెప్పి కూలీ పనులు అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు పూర్తిగా వీళ్ళంతా పని అంతా అయిపోయిన తర్వాత, ఇంకా పూర్తిగా పళ్ళు సేకరణ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు రేటు పెంచుతామంటే కుదిరే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ముందుగానే ప్రతి 3 నెలలకి కూడా పీస్ రేట్ మారుతుంది. మీరు ముందస్తుగా వీళ్ళందరికీ తెలియపరచాలి, ఇంత ఇస్తున్నామని చెప్పి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కార్మికులకు అందజేయాల్సినటువంటి బాధ్యత ఈసారి నుంచి తీసుకోవాల్సిందే. ఈసారి ఈ కార్మికులకు ఎటువంటి అన్యాయం జరిగినా ఖచ్చితంగా ఈ క్వార్టర్స్ల విషయంలో మీరు పరిశీలన చేయకపోయినా, మరమ్మతులు చేయకపోయినా పెద్ద ఎత్తున ఏపీఎఫ్డిసి కార్మికులందరినీ ఐక్యం చేసుకొని ఖచ్చితంగా ఉద్యమాలను బలోపేతం చేయడానికి సంసిద్ధమవుతామని ఈ సందర్భంగా ఏపీఎఫ్డిసి యాజమాన్యానికి హెచ్చరిస్తా ఉన్నాం.